వెల్కమ్ టు స్విఫ్ట్ తెలుగు అకాడమీ ఛానల్. ఈరోజు ఇవి ఎలిమెంట్స్లో భాగంగా యూఐ బటన్ ఎలా యాడ్ చేయాలో ఒకసారి మనమైతే చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా మన ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేద్దాం. సో నేను ఎక్స్కోడ్ ఓపెన్ చేశాను. ఎక్స్కోడ్లో క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను యాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేమ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేను టెస్ట్ బటన్ అని ఇవ్వడం జరిగింది. వ్యూ కంట్రోల్ క్లాస్ చూసినట్లయితే మనకి యాజ్ యూజువల్గా వీడియో లోడ్ అనే ఫంక్షన్ అయితే రెడీగా ఉంది. సో మనం ఈ ఫంక్షన్లో యూఐ బటన్ ఎలా యాడ్ చేయాలన్నది ప్రోగ్రామాటికల్గా చూద్దాం. సో ఫస్ట్గా నేను బటన్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, బటన్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. బటన్కి ఇవన్నీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. కొన్ని అయితే మనకి బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలర్ ఇలాంటివన్నీ కొన్ని కామన్గా ఉంటాయి. బట్ అడిషనల్గా కూడా ఏమేమి అడిషనల్గా ఉన్నాయో నేను మీకు చెప్తాను. బటన్ అనేది ఏంటంటే ఇది యాక్షన్ ఐటమ్ అండి. అంటే యూజర్ అనేది ట్యాప్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్ అనే వ్యూ ఉంది. ఆ సైన్ ఇన్ వ్యూలో మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్, దెన్ సబ్మిట్ ఆర్ సైన్ ఇన్ ఆర్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అది మనకి బటన్ ద్వారా ప్లేస్ చేస్తాం. ఎందుకంటే అది యాక్షన్ ఐటమ్. అక్కడ యూజర్ అనేది ట్యాప్ చేసినప్పుడు మనకి ఫర్దర్ యాక్షన్ జరగాలి. సో అది ఏంటనేది మనం ఇక్కడ చూద్దాం. సో బటన్ అయితే ఇన్స్టలైజ్ చేశాను. ఇప్పుడు మనం బటన్కి ఫ్రేమ్ అయితే సెట్ చేద్దాం. సో నాకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ 100, అలాగే వై యాక్సెస్ కూడా 100. విడ్త్ ఎంత? ఒక 50 ఉంటే సరిపోతుంది. హైట్ వచ్చేసి 40. అలాగే ఈ బటన్ మీద ఒక టెక్స్ట్ అయితే డిస్ప్లే చేయాలి కదా. అయితే ఇది డైరెక్ట్గా టెక్స్ట్ అని ఉండదు. మనకేంటంటే యాక్చువల్గా మనం బటన్ చూస్తే బటన్ మీద ఏం ప్లేస్ అయి ఉంటుంది అంటే మనకి లేబుల్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. ఓకే, మనం లేబుల్కి సంబంధించి ఏమీ రాయనవసరం లేదు. బట్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లోనే బటన్ అనేది ఏమవుతుందంటే బటన్ మీద మనకి లేబుల్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. సో మనం ఏంటంటే బటన్ అనే ప్యాకేజ్ మొత్తం తీసుకుంటాం కాబట్టి దీనికి మనం టెక్స్ట్ పాస్ చేయాలంటే చూడండి, టైటిల్ లేబుల్. ఓకే, బికాజ్ ఎందుకంటే బటన్ మీద లేబుల్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. అలాగే టెక్స్ట్. సో ఇక్కడ మీరు స్ట్రింగ్ అయితే పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ మీ అని ఇచ్చాను. ఓకే, ఈ బటన్ అయితే క్లిక్ అవుతుంది. కానీ బటన్ క్లిక్ అయినప్పుడు ఏం జరగాలి? అంటే మనకి బటన్ డాట్ ఇక్కడ చూడండి, మనకి యాడ్ టార్గెట్ అనే ప్రాపర్టీ అనేది యూజ్ చేయాలి. అయితే ఈ ప్రాపర్టీకి ఏంటంటే మనం 3 పారామీటర్స్ని పాస్ చేయాలి. సో టార్గెట్ అంటే ఎక్కడ టార్గెట్ చేస్తున్నాం? ప్రస్తుతానికైతే మనం ఈ వ్యూ కంట్రోలర్ కరెంట్ క్లాస్లోనే టార్గెట్ చేస్తున్నాం కాబట్టి మనం సెల్ఫ్ అని ఇవ్వాలి. అలాగే సెలెక్టర్. ఈ సెలెక్టర్ అనేది కూడా ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. సెలెక్టర్. ఓకే, సో మనం ఇక్కడ యాక్షన్ అనేది మనం మెథడ్ని ప్రొవైడ్ చేయాలి. ఆ ఫంక్షన్ ఆ మెథడ్ అనేది మనకి ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. ట్యాప్ మీ హియర్. ఓకే, సో యాక్చువల్లీ ఇది ఫంక్షన్ నేమ్ అండి. ఈ ట్యాప్ మీ హియర్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే సో ఈ విధంగా అయితే రాసుకోవాలి. సో ఎప్పుడైతే ఎప్పుడైతే వాళ్ళు ట్యాప్ చేస్తారో బటన్ మీద ఆటోమేటిక్గా మనకి ఇది ఇక్కడ యాక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, అయితే ఈ బటన్ అనేది కొన్ని ఈవెంట్స్ అయితే ఉంటాయండి. ఆ ఈవెంట్స్ కూడా ఎన్ని ఉంటాయి చూడండి. ఇక్కడ
చాలా ఈవెంట్స్ ఉంటాయి. అయితే మన బటన్కి సంబంధించి మనం ఏ ఈవెంట్ ఇచ్చేస్తామంటే టచ్ అప్ ఇన్సైడ్. సో ఇది చూడండి, మనం ఏంటంటే బటన్ ఫ్రేమ్ లోపలే మనం టచ్ చేస్తున్నాం కాబట్టి దీనికి టచ్ అప్ ఇన్సైడ్ ఓకే అనే డాట్ ప్రాపర్టీని యాజ్ ఎ పారామీటర్ కింద మనం పాస్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మనం ఆ బటన్ అనేది ట్యాప్ అవుతుంది. ట్యాప్ అయ్యి ఈ యాక్షన్లో మనం ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ట్యాప్ మీ హియర్ అనే ఫంక్షన్ ఇవ్వడం వల్ల ఈ ఫంక్షన్ అనేది ఫైర్ అవుతుందండి. ఎప్పుడైతే యూజర్ ట్యాప్ చేస్తాడో ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ అనేది ఫైర్ అవుతుంది. అయితే ఎలా ఫైర్ అవుతుంది అనేది ఒకసారి మనం ఒక లాగ్ స్టేట్మెంట్ని అయితే ప్రింట్ చేద్దాం. ఓకే, లాగ్ ప్రింట్ అంటే ఇక్కడ మనకి సేమ్ సి కాన్సెప్ట్ అండి, లైక్ ప్రింట్. ఓకే, ఈ ప్రింట్లో మనకి జస్ట్ టెక్స్ట్ ఏదైతే మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ఇస్తే సరిపోతుంది. లైక్ బటన్ యాక్షన్ రిలేటెడ్ ఫంక్షన్ ఓకే. సో మనమైతే ఇలాంటి స్టేట్మెంట్ని అయితే మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అయితే ఈ బటన్ కూడా మనం కలర్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మనం సెట్ చేయొచ్చండి. ఒకసారి చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను గ్రే కలర్ ఇచ్చాను. అలాగే దీనికి టెక్స్ట్ టైటిల్ లేబుల్ డాట్ టెక్స్ట్ కలర్. చూడండి, ఇక్కడ అది లేబుల్ కాబట్టి మళ్ళీ లేబుల్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ వచ్చేసాయి మనకి. ఓకే, సో ఆ గ్రే మీద నేను బ్లాక్ అనే కలర్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే ప్రాజెక్ట్ రన్ చేసి చూద్దాం. మీరు గమనించడం లేదో, ఈ బటన్ అయితే మనం క్రియేట్ చేసాం, బటన్కి ఫ్రేమ్ అయితే సెట్ చేసాం, టేబుల్ సెట్ చేసాం, అలాగే యాక్షన్ ఐటమ్ యాడ్ టార్గెట్ ఫంక్షన్ ద్వారా సెట్ చేసాం, బటన్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసాం, టైటిల్ కలర్ సెట్ చేసాం. కానీ ఈ బటన్ మనం దేనికి యాడ్ చేయలేదు. సో ఈ బటన్ మనం ఏం చేయాలి, వ్యూకి అనేది యాడ్ చేసుకోవాలి. వ్యూ వచ్చేసి ఆల్రెడీ వ్యూ కంట్రోలర్కి యాడ్ అయ్యింది. ఓకే, సో మనం ఈ బటన్ని యాడ్ సబ్ వ్యూ అనే ప్రాపర్టీ ద్వారా మనం వ్యూకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ అయితే రన్ చేసి చూడండి. అనేది మనకి విజిబుల్ అవ్వలేదు. ఎందుకు విజిబుల్ అవ్వలేదంటే మనం ఈ టైటిల్ లేబుల్లో టెక్స్ట్ అనేది మనం బటన్ మీద ఉన్న టెక్స్ట్ని రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. బట్ అసైన్ చేయాలంటే టైటిల్. సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది పాస్ చేయాలి. అలాగే ఇక్కడ స్టేట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ స్టేట్స్ కూడా మనం ఏమేమి అవసరం లేదు, జస్ట్ నార్మల్ అని పెడితే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఒకసారి రన్ చేసి చూద్దాం ప్రాజెక్ట్ని. చూడండి, ట్యాప్ మీ అనే బటన్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ బటన్ మీద నేను ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కన్సోల్లో ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వడం జరగాలి. సో నేను ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాను. సో నేను ట్యాప్ చేసుకోగానే నాకు బటన్ యాక్షన్ రిలేటెడ్ ఫంక్షన్ ట్రిగ్గర్డ్ అనే స్టేట్మెంట్ అయితే మనకి ప్రింట్ అయింది. సో జనరల్గా ఏం రాస్తామంటే ఇక్కడ ఇది లాగిన్ వ్యూ అనుకుంటే సైన్ ఇన్ అనే బటన్ ఉంటుంది. సైన్ ఇన్ మీద ట్యాప్ చేయగానే ఏమవుతుందంటే నెక్స్ట్ స్క్రీన్కి మూవ్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్క్రీన్ యొక్క కోడ్ని తీసుకొచ్చి ఈ ఫంక్షన్లో అయితే రాయడం చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బటను ప్రోగ్రామేటిక్గా ఎలా రాయొచ్చు బటన్ అనేది. ఇది సేమ్ థింగ్ మనం స్టోరీ బోర్డ్ ద్వారా కూడా చేయొచ్చు. ఒకసారి అది కూడా మీకు చూపించేస్తాను. ఓకే, ఇక్కడ స్టోరీ బోర్డ్ ద్వారా ఎలా UI బటన్ని ప్లేస్ చేయాలన్నది ఇక్కడ మీకు చూపిస్తాను. సో మనకి బటన్ అనేది
స్టోరీ బోర్డ్లో మనకి డిస్ప్లే అవ్వాలి. సో దానికి మనం ఏం చేయాలని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, ఐపీ అవుట్లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలనేసి మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో చూడండి ఎలా నేను బటన్ ఎలా డిక్లేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనం బటన్ అయితే డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బటన్ అనేది మనకి స్టోరీ బోర్డ్లో విజిబుల్ అవుతుంది. చూడండి, మనది సెకండ్ ఆప్షన్ వచ్చేసి బటన్. ఓకే, సో ఈ బటన్కి నేను ఏమి ఇద్దామనుకున్నా అంటే టెక్స్ట్ ట్యాప్ మీ. ఓకే, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను బ్లాక్. ఓకే, అలాగే టెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది టెక్స్ట్ కలర్ అండి, ఫోర్గ్రౌండ్ అనేది. సో నేను ఏంటంటే జస్ట్ మనకి వైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది బటను. ఇప్పుడు దీనికి మన వ్యూ కంట్రోలర్లో మన అక్కడ ఐబీ అవుట్లెట్ అని రాస్తాం కదా. సో అవుట్లెట్ సెక్షన్లో మనకి ఇక్కడ బటన్ అనేది విజిబుల్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. సో మన బటన్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే యాక్షన్ ఎక్కడ ఉంది? ఓకే, బటన్ అయితే క్రియేట్ చేసాం, కానీ యాక్షన్ ఇది ఎందుకంటే యూజర్ ట్యాప్ చేసినప్పుడు ఓకే సమ్ యాక్షన్ అయితే పెర్ఫామ్ అవ్వాలి. ఆ యాక్షన్ మనం ఎలా ఇవ్వాలనేది కూడా స్టోరీ బోర్డ్కి ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే, సో సేమ్ ఫంక్షన్ ట్యాప్ మీ హియర్ అని అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ సి అనే కీవర్డ్ బదులుగా మనం ఐబీ యాక్షన్. సో ఎప్పుడైతే మనం ఐబీ యాక్షన్ అనేది యూజ్ చేస్తామో మనకి ఈ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా వ్యూ కంట్రోలర్స్లో రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మీకు చూడండి ఇక్కడ రిసీవ్డ్ యాక్షన్స్ అనే సెక్షన్ ఉంది. ఈ రిసీవ్డ్ యాక్షన్ సెక్షన్స్లో మనం ఇచ్చిన చూడండి ఫంక్షన్ నేమ్ ట్యాప్ మీ హియర్. సో ఇదైతే దీన్ని మనం బటన్కి అయితే ఇచ్చుకోవాలి. ఓకే, ఈ బటన్కి ఇచ్చినప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఇందాక నేను చెప్పాను కదా ఏరియా ఎక్కడ ట్యాప్ చేసినప్పుడు. సో నాకు బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు అలాంటప్పుడు నాకు టచ్ అప్ ఇన్సైడ్ అయినా అనే సెక్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు నాకు చూడండి ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది ఈ బటన్కి ఓకే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మీకు రన్ చేసి చూపిస్తాను ఒకసారి. సో నేను డిజైన్ చేసిన బటన్ ఇది. ఈ బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు నాకు ఓకే నేను ప్రోగ్రామేటికల్గా ఏమైతే ఇక్కడ రాసిన ఫంక్షన్ అదైతే ట్రిగ్గర్ అవ్వాలి. చూడండి, బటన్ యాక్షన్ ట్రిగ్గర్ అయిందా? ఓకే, సో బటన్ అనేది స్టోరీ బోర్డ్లో ప్లేస్ చేసినప్పుడు మనకి ఐబీ అవుట్లెట్ని కూడా యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఐబీ యాక్షన్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది యూఐ బటన్ గురించి. మీకు ఎక్కడ యూజ్ చేస్తారనేది మీకు చెప్పాను. లైక్ ఇన్ స్టార్టింగ్ స్క్రీన్లో మనకి లాగిన్ కానీ సైన్ అప్ కానీ ఇలాంటి యాక్షన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. యూజర్ ట్యాప్ చేసినప్పుడు దానికి కరస్పాండింగ్గా మనకు కొన్ని యాక్షన్స్ అనేవి జరగాలి. ఓకే, సో ఆ యాక్షన్ ఫంక్షన్లో మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరిగేది అనే కోడ్ని తీసుకొచ్చి మనం ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది యూఐ బటన్ గురించి. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మీరు నా ఫర్దర్ వీడియోస్ని మిస్ చేసుకోకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.